మీకు విదేశాల్లో ఉద్యోగం అనగానే ఎగబడి వెళ్ళిపోతున్నాం. అది ఎంత బచ్చా దేశం ఏంటో కూడా చూడట్లేదు. వాడు అందులో ఎన్ని డాలర్లు అంటున్నాడు. $5,000 అంటే 5,000 ఇంటూ 8 88 87 వేసేసుకుని ఇంకేముంది మనకి 4,00,000 వచ్చేస్తున్నాయని పరిగెత్తేస్తున్నారు. అక్కడ అసలు ఆ దేశం ఏంటి, అక్కడ ఇవ్వగలిగిన స్తోమత ఉందా ఏంటి అనేది కూడా చూడట్లేదు. అలా వెళ్ళే మన యొక్క ఆ ఉద్యోగ పైత్యాన్ని వాడుకుంటున్నటువంటి సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారు, మంచి ఎక్స్‌పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని ఫస్ట్ ఎక్కడో వేరే దేశం పేరు చెప్తారు. ఆ తర్వాత అక్కడికెళ్ళాక మంచి ట్రీట్‌మెంటు అమ్మాయిలు రిసీవ్ చేసుకుంటారు. చక్కగా కావాలంటే బొట్లు పెడతారు, స్వాగతిస్తారు. ఆ తర్వాత ఒక హోటల్‌లో 2 రోజుల పాటు ఉంచుతారు. భోజనం ఇదంతా మన డబ్బులతోనే. ఆ తర్వాత అక్కడి నుంచి అర్జెంట్‌గా ఇంకో చోటకని తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారంటే మయన్మార్‌కి పట్టుకుపోతారు. మయన్మార్ ఏంటది? బర్మా అనే అలియాస్ మయన్మార్ అనేటువంటిది సైనిక పాలన ఉంది. అక్కడ సైనిక పాలకుల ఆధ్వర్యంలో సహకారంతో అక్కడ ఏకంగా ఒక ప్రాంతాన్నే తయారు చేసి పడేశారు. ఆ ప్రాంతం మొత్తం కూడా ఈ సైబర్ క్రైమ్స్ మొత్తం అక్కడి నుంచినే జరుగుతూ వచ్చినాయి. మయన్మార్ సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి కేకే పార్క్ అనేటటువంటి ప్రాంతంలోకి వీళ్ళని తీసుకెళ్తారు. వీళ్ళని అక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏమంటారు పాస్పోర్ట్లు అన్నీ తీసేసుకుంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఏం లేకుండా చూస్తారు. మినిమం అమౌంట్ మాత్రం ఉండేటట్టు చూస్తారు. ఏంటి వీళ్ళు చేయాల్సిన పని? ఉద్యోగం అంటే మనకిప్పుడు ఫోన్ చేసి మీకు డబ్బులు వచ్చినాయి, లేకపోతే మీకు లాటరీ వచ్చింది, లేదా ఇది క్లిక్ చేయండి, లేకపోతే ఇప్పుడు అదేది నేను లాయర్ని, నేను జడ్జిని, నేనే పోలీస్ ఆఫీసర్, నేనే మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇట్లా చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు చూడండి సైబర్ క్రిమినల్స్. అవన్నీ చేసేది ఇట్లాంటిదే. ఇట్లా చేసే వాళ్ళల్లో మరి మన భాషలో మాట్లాడుతారంటే మనవాడే చేస్తున్నాడు అనమాట. ఎక్కడి నుండి చేస్తున్నారు? ఇది మయన్మార్లోని కేకే పార్క్ దగ్గర నుంచి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా మయన్మార్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఎందుకంటే అన్ని దేశాల్లో ఈ సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. మూలం ఎక్కడి నుంచి అంటే మయన్మారు, మలేషియా ఇట్లాంటి ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి. మయన్మార్కి సంబంధించినటువంటి సైనిక ప్రభుత్వం మీద అన్ని దేశాలు ఒత్తిడి తెచ్చేటప్పటికి నిన్న కేకే పార్క్ అనేటటువంటి ఈ సైబర్ క్రిమినల్స్ అడ్డా ఏదైతే ఉందో దాని మీద రైడ్ చేసుకొచ్చారు. దాంతో అందరూ అక్కడి నుంచి పారిపోయారు. అది పారిపోయారన్నారా లేకపోతే ఈ స్మగ్లర్లు తీసుకెళ్లారో తెలియదు. ఇందులో థాయిలాండ్లోని కరేన్ రాష్ట్రానికి వెళ్ళిపోయారట వీళ్ళందరూ. ఆ సరిహద్దుల్లో ఉంటుందట కరేన్ రాష్ట్రం. ముయిసోట్ జిల్లాలోకి వెళ్ళిపోయారట వీళ్ళు బై రోడ్డు పక్కనే కాబట్టి. 399 మంది ఇండియన్స్ అట, 147 మంది చైనీస్ అట, 31 మంది థాయిలాండ్ వాళ్ళు కూడా ఉన్నారట. ఇట్లాగా మయన్మార్ నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు. వాస్తవంగా ఇలాంటి పనులు, ఇలాంటి సైబర్ క్రైమ్ చేస్తున్న వాళ్ళలో వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇథియోపియా, పాకిస్తాన్, ఇండోనేషియా, నేపాల్ జాతీయులు కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో మయన్మార్ థాయిలాండ్ సరిహద్దు వెంబడి సైబర్ అడ్డాల మీద దాడులు చేసి 549 మంది పౌరుల్ని భారత్ 2 మిలిటరీ విమానాలు తీసుకొచ్చింది. ఇప్పుడు మనోళ్ళు తీసుకొస్తారని తెలిసి అంటే అప్పుడు ఏమన్నారంటే మయన్మార్ సైన్యం మేం చేస్తామన్నారు. మయన్మార్ సైన్యానికి మనోళ్ళు అప్పచెప్పారు, అడ్రస్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు చివరికి వాళ్ళు పారిపోయేటట్టు సహకరించారు.